రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె. ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నిహుస్థానము అని పేరు పెట్టి దానికి ధూపం వేయుచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాను అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్లిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకును కాపరుల గుడిసెల ఎందేమి ప్రాకారముల పట్టణముల అందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మా నెసేరు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తరువాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకు ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దాని అంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణముల్లోనూ మాదీల పట్టణముల్లోనూ వారిని ఉంచెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యోధారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది. నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్లిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరనున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకిచ్చెను. అంతటా అష్షూరు రాజు తర్హానును రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా, హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచన నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో సరే. యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజే నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతలను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను. అట్లయితే నా యజమాని సేవకులతో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీవెలాగు ఎదురింతువు? రథములను రౌతలను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయ్యే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చును అనెను. హిల్కియా కుమారుడైన ఎల్యాకీము షెబ్నా యోవాహు అనువారు, చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాట్లాడుము. ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకే అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాను యొద్దకును
నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలములు తినునట్లు తమ మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినును, తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును, వలీవ తైలమును తేనెను గల దేశమునకును మిమ్మును తీసుకుని పోవుదును. అచట మీరు సుఖముగా ఉందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతల్లో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వాయీము దేవతలు ఏమాయను, హేన ఇవ్వ అనువారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించిన, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడగు హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేదుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. ఆమేన్.